హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. ఈరోజు మార్కెట్ రివ్యూ గురించి చెప్పుకుందాం. ఈరోజు మంగళవారం 7వ తారీఖు జూలై 2026. ఓకేనా? ఈరోజు కోసం ఈరోజు మార్కెట్ మూమెంట్ కోసం నిన్న మనం ఒక 2 రీడింగ్స్ చెప్పుకున్నాం. +68 -197. ఈరోజు దానికి తగ్గట్టుగా మార్కెట్ ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ఓకేనా? చార్ట్ ఓపెన్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేశాక మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. దాన్ని బట్టి చూద్దాం. ఇదండి చార్ట్. ఓకేనా? ఇక్కడ మీకు గమనిస్తే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది 24,464.45. అంటే నేను పైసలు చెప్పట్లేదులేండి, పైసలు అక్కర్లేదు. మామూలుగా 24,464కి మనం నిన్న అనుకున్న +68 చేస్తే 24,532 అనేది టాప్ వాల్యూ. చూసారా? ఈ టాప్ వాల్యూ ఇది ఈరోజు. అలాగే మైనస్ చేయాలి కదా, 197. 24,464 -197. నేను మనం నెగిటివ్ వాల్యూ ఇచ్చాం కదా, అది చేస్తే మనకు ఎంత వస్తుంది? 24,267. చూసారా? ఇది అంటే మార్కెట్ ఈ రెండు టాప్ లైన్, టాప్ వాల్యూ, బాటమ్ వాల్యూ, ఈ 2 వాల్యూస్ మధ్యలోనే ఉండాలి అని మన యొక్క మెయిన్. అంతే కదా? అయితే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 24,530 అనేది టచ్ అయిందండి. అంటే ఈరోజు హై మైనస్ ఓపెన్ చేస్తే 66 పాయింట్లు. అంటే మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ నుంచి ఒక 66 పాయింట్లు పెరిగింది. మనం ఎంత పెరుగుద్ది అనుకున్నాం? 68 వరకు స్కోప్ ఉంది అని అనుకున్నాం కదా, ఒక 2 పాయింట్లు. ఓకేనా? రైట్. అంటే 66/68 × 100 వేస్తే 97.05% అచీవ్డ్. దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ పద్మజ ఈక్విటీ పాత్ ఇంట్రాడే రీడింగ్స్. చూసారా ఎంత యాక్యురసీగా వచ్చిందో? మనం అనుకున్న దానికంటే బాగా. మీరు మర్చిపోయాను, బుక్ తీసుకురా. బుక్ రెడీగా ఉందా? క్యాలిక్యులేటర్ ఉందా? మీరు రాస్తున్నారా? లేని పక్షంలో ఒకసారి వీడియోని పాస్ చేసి అవి రెడీ చేసుకొని రాయండి. రెగ్యులర్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుద్ది. ఓకేనా? అలాగే ఓపెన్ నుంచి ఈరోజు లో 24,348 ఈరోజు లో. ఓపెన్ మైనస్ లో చేస్తే మీకు 116 పాయింట్లు కిందకు వచ్చిందండి. ఓపెనింగ్ నుంచి 116 పాయింట్లు కిందకు వచ్చింది. ఓకేనా? అంటే 116/197 × 100 వేస్తే 58.88% అచీవ్డ్ ఓవర్ రీడింగ్స్. చూసారా ఎంత యాక్యురసీగా వచ్చాయో? ఆ మధ్యలోనే ఉంటుందన్నమాట. అంటే ఒక అప్ సైడ్ దాని యొక్క మూమెంట్ కంప్లీట్ చేసింది. నిన్న మనం అనుకున్నాం కదా, మార్కెట్ కిందకి లాగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది 197 పాయింట్లు కాబట్టి. 68 కంటే 197 కొద్దిగా వాల్యూ ఎక్కువ, కిందకి లాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అనుకున్నాం కదా. అలాగే జరిగింది. అలాగే జరిగింది కదా. మరి యాక్యురసీ ఇంత బాగా ఉన్నప్పుడు మరి మీరు ఎలాంటి డెసిషన్ మేకింగ్ చూస్తారు? మీ డెసిషన్ మేకింగ్ ఎలా 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 చేస్తారు? ఓపెన్ నుంచి బై చేసి కింద ఒక ఒక 30% దగ్గర స్టాప్ లాస్ పెడతారా? లేకపోతే ముందుగా సెల్ చేసి పైన ఒక 40% దగ్గర స్టాప్ లాస్ పెడతారా? ఇది మీ రెగ్యులర్ ప్రాక్టీస్లో మీకు అర్థమవుద్ది. చాలామంది అలా చేస్తున్నారు. అలా అనమాట. ఓకేనా? అంటే ఆన్ యావరేజ్ మీకు ఎంత పర్సంటేజ్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుందని మీరు పట్టుకోవాలి. ఇది సెకండ్ డే. నిన్న ఒక రోజు చెప్పుకున్నాం, ఈ రోజు చెప్పుకున్నాం. ముందు ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేశారు, 4 days. అంటే 6 రోజులు. కాబట్టి మీరు కనీసం ఒక 10-15 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్ యావరేజ్ పైకి ముందుకి, పైకి కిందకి ఎంత పర్సంటేజ్ మూవ్ అవుతుంది, మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే బాగుంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. నేను మీకు క్లూ ఇస్తున్నా, ఆ ప్రాక్టీస్ చేస్తారు అని.
అంతేనా? దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ రీడింగ్స్. ముందు రోజే మనం చెప్తున్నాం ఈ రోజు ఏం జరగబోతుందో మార్కెట్ మూవ్మెంట్ అనేది మనం నిన్న సాయంత్రం ఈ టైంకే చెప్పుకున్నాం. రకరకాలుగా గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల జియోగ్రఫికల్ వల్ల రకరకాలుగా ఏదో జరిగి మొత్తం ఈరోజు మార్కెట్ మార్నింగ్ 9:15కి గిఫ్ట్ నిఫ్టీ ఒక 67 పాయింట్లు ఎంతో పాజిటివ్గా ఉంది. అందుకే నిన్న క్లోజింగ్ కంటే ఈరోజు ఓపెనింగ్ కొద్ది హైలో అయింది. మీరు అది గమనించాలి. ఇక్కడ నేను చార్ట్లో చూపిస్తున్నాను చూడండి. బట్ చూపించిన హైలో ఓపెన్ అయినా కొద్దిగా పుష్ చేశాడు, అగైన్ కిందకి లాగేశాడు. అంతే కదా? అలాగే రేపు రీడింగ్స్ కోసం ఆల్రెడీ నేను బాక్స్లో ఇచ్చాను. మూమెంట్ డేట్ 8/7/2026 నెక్స్ట్ టుమారో అంటే బుధవారం. ఓపెన్కి +116, ఓపెన్కి -158. అంటే కిందకి లాగే వాళ్ళే ఒక పిసర ఎక్కువ మంది ఉన్నారు. పైన 116కి -158 కదా, ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి కిందకి లాగే వాళ్ళే కొద్దిగా మూమెంట్ ఎక్కువ ఉంది కదా. దీనికి రేపు మార్కెట్ సెంటిమెంటు, గ్లోబల్ ఎకానమీ, జియోగ్రఫికల్గా పాయింట్స్ ఇవన్నీ చూసుకొని రేపు గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయిందని బట్టి రేపు సెంటిమెంట్ని బట్టి ఏ డైరెక్షన్ అనేది చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. సెంటిమెంటేనండి, మార్కెట్ మొత్తం సెంటిమెంటే కదా, మనం ఎవ్రీడే చెప్పుకుంటాం. ముఖ్య ఉద్దేశం, ఇంకో ముఖ్య విషయం, మీరు అర్జెంటుగా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఇంట్రాడే చేస్తున్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ విషయం చెప్పండి. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అయ్యి అనవసరంగా లాస్ అవ్వద్దు. ఇది మీకు ఒక పాత్ చూపిస్తుంది, ఇలా జరగబోతుందో ఒక పాత్ మీకు చూపిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్దాం. చెప్పండి, తప్పకుండా చేయండి, రిఫర్ చేయండి, అన్ని ఫోన్ చేయండి, అన్నీ చెప్పండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎనీ అనదర్ స్క్రిప్ట్ ఏమన్నా మీరు చేస్తుంటే ఈక్విటీ కానీ F&O కానీ నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 9063221180, దానికి మెసేజ్ పెట్టండి, రీడింగ్స్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఒక జనరల్ ఐడియా వస్తుంది. ఎర్లీ ఎంట్రీ కాకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఓకేనా? మరి బాగున్నాయా రీడింగ్స్? రైట్, వెరీ గుడ్. మీరు సరే బాగున్నాయా అనేది నేను అడుగుతాను, మీరు చెప్తారు బాగున్నాయి అంటారు, అది కాదు కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. మెయిన్ కాన్సెప్ట్ అది. ఓకేనా? మరి టైం అయిపో వస్తుంది, ఒక మంచి మాట చెప్పుకోవాలా, చెప్పుకుందాం. 1 సెకండ్. ఇది మీరు కష్టపడాల్సి, ఇది మీరు మారాల్సిన టైం, ఇది మీరు కష్టపడే టైం, ఇది మీరు గెలవవలసిన టైం, ఇది మీ టైం. మళ్ళీ చెప్పనా? ఇది మీరు మారాల్సిన టైం, ఇది మీరు కష్టపడే టైం, ఇది మీరు గెలవవలసిన టైం, ఇది మీ టైం. బాగుంది కదా? కాబట్టి టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మరి కాంటాక్ట్ చేయాలంటే తెలిసిందే కదా, నా ఫోన్ నెంబర్ ఉంది, మన వాట్సాప్ నెంబర్ ఉంది, చక్కగా దాన్ని మెసేజ్ పెట్టండి. బిలో స్క్రీన్ డౌన్ దగ్గర మీకు ఇచ్చాను, అది చూసి చెప్పండి. ఓకేనా? డిస్క్లైమర్ అండి, రెగ్యులర్గా చెప్పుకునేదే, ఏం మార్పు లేదు. ఇది ఎడ్యుకేషన్ ఛానల్, అవేర్నెస్ కోసం చెప్తుంది. చక్కగా అర్థం చేసుకోండి, బాగా ఆలోచించండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, మీ సొంతంగా మంచి నిర్ణయం తీసుకోండి. అంతే కదా? రైట్. మరి టైం అయిపో వస్తుంది. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.